ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమీక్షలు స్వాగతం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమ 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మార్చి 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులందరూ ముఖ్యమైన సూచన, ఈ నెలకు 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు మార్చి 3వ తారీఖు జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ నుంచి చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 10 ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం. జస్టిస్ ఇంకా తీసుకుందాం. స్ట్రెంగ్త్ చూసుచున్నట్టుగా పోతూ ఉండాలి. కొన్ని విషయాలు పట్టించుకోవాలి, కొన్ని విషయాలు వదిలేయాలి. ప్రతిదీ కూడా మీకు కావాల్సినవి ఉండాలి అనుకుంటే జరగదు అనే విషయం మీరు తెలుసుకోవాలి. రూల్స్ లాజిక్లు మాట్లాడద్దు, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, పరిస్థితులు కంట్రోల్ చేసుకోవాలి, మనస్సుని అదుపు చేసుకోవాలి. అనవసరంగా మాట్లాడద్దు, మాట అనద్దు, ఎదుటివాడి మాట అనే అవకాశం ఇవ్వద్దు. ఈ రకంగా ఉంటే ఈ 15 రోజులు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లైఫ్ని ఎంజాయ్ చేయండి, ఇంట్లో అందరితో బాగా మాట్లాడండి, నలుగురితో కలవండి, లైఫ్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి. డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకోవద్దు. ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి. ఏది మనసులో పెట్టుకోవద్దు. మీ వయసు తగినట్టుగా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా కానీ హుందాగా ప్రవర్తించండి. ప్రతిదీ మీరు పాయింట్ అవుట్ చేయడమే ప్రధానంగా పెట్టుకున్నారంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ హెర్మిట్, ప్రజెంట్ పేజ్ ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ 8 ఆఫ్ కప్స్. మీ పాస్ట్లో మీరు గౌరవం కాపాడుకుంటూ మర్యాదగా చాలా ప్రశాంతమైన జీవితం గడిపిన స్థితి. ప్రస్తుతం కూడా అలాగే ఉండండి. కానీ కొంత మిమ్మల్ని ఇరిటేట్ చేస్తారు ఎదుటి వాళ్ళు. ఇరిటేట్ అవ్వద్దు, ఇరిటేట్ అవ్వకూడదు. కామ్గా మౌనంగా ఉండండి. మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి. ఎవరి గురించి ఎక్కువ ఆలోచించద్దు. మీరు మాట అంటే మాట పట్టడానికి సిద్ధంగా ఉంటేనే మాట అనాలి. మనం మాట అన్నాం, ఎదుటి 2 మాటలు అంటారు. లేదు మనం 2 మాటలు ఒక్క మాటనే అంటారు కదా, దాన్ని సిద్ధపడితేనే ఉండాలి. మాట అనేసి వాళ్ళు మాట అన్నారని మనం పీక్కుంటే కష్టం. చాలామంది ఏంటంటే కోడిగుడ్డు వెంట్రుకలు లాగినట్టుగాను నువ్వు అలాగన్నావు, నువ్వు ఇలాగన్నావు, ఈ రకమైన నస అది పెట్టుకోకూడదు. ఫ్యూచర్ కార్డులు ఏంటంటే 8 ఆఫ్ కప్స్. మనుషుల మీద కొంత వ్యవస్థను విరక్తికి చిరాకు కలుగుతుంది. దానికి కారణం కొంత మీరే అవుతూ ఉంటారు. ఎందుకంటే అనవసరం మాటలు మాట్లాడడం మూలంగా వాళ్ళ నుంచి రియాక్షన్ మీరు తట్టుకోలేకపోవడం మనకి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మౌనంగా ఉండండి, మాట అనద్దు, మాట అనే అవకాశం ఇవ్వద్దు. కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా చారియట్, సామాజికంగా 7 ఆఫ్ హ్యాండ్స్. ఇదే చెప్తుంది. మీకు మొదటి వారం అంతా కూడా స్తబ్దంగా ఉంటుంది కాలం. ఏది మూమెంట్ పెద్దగా ఉండదు. మీ మాట ఎవరు వినరు, ఎవరి మాట మీరు వినరు. ఎక్కడ వాళ్ళు అక్కడ అలా బిగుసుపోయి కూర్చొని ఉంటారు. సామాజికంగా కూడా కొంత వ్యతిరేకత ఎదురవుతూ ఉంటుంది. 5, 6, 7 తారీఖుల్లో అనవసరం వ్యతిరేకత ఎదురవుతుంది. అందువల్ల ఎవరికి సలహాలు ఇవ్వద్దు, ఎవరితో అనవసరంగా మాట్లాడద్దు. మీ పని మీరు చూసుకుంటే ఎవరి విషయంలో ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ హ్యాండ్స్. అంతర్మథనం ఉంటుంది. ఉద్యోగం మారాలా వద్దా, శాలరీ హైక్ అడగాలా వద్దా, బెంచ్లో ఉన్నారు ప్రాజెక్ట్ వస్తుందా రాదా, ప్రాజెక్ట్లో ఉన్నారు ఉద్యోగం ఉంటుందా పోతుందా, అయోమయం కింద ఉంటుంది. ఫస్ట్ 5-6 రోజులు, తర్వాత బాగుంటుంది. కొంత చికాకులు ఉంటాయి. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇది అనువైన కాలమా కాదు మీకు మీరే నిర్ణయించుకోండి. మార్కెట్ ఎలా ఉంది, మీ స్కిల్స్ ఎలా ఉన్నాయి, అప్గ్రేడ్ అవుతున్నారా, ఫ్యూచర్ మీ స్కిల్స్ ఉపయోగపడతాయి, ఇవన్నీ మీకు మీరే చెక్ చేసుకోండి తప్ప 10 మంది సలహాలు అడిగి 10 మంది మాటలు విని చేయాలి చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 4 ఆఫ్ సోర్డ్స్. ప్రయత్నం గట్టిగా చేయండి, చేస్తే మీకు తెలుస్తుంది. మార్కెట్ ట్రెండ్ ఏంటి మీకు వస్తుందన్నది మీకు అర్థమవుతుంది క్లియర్గా. కానీ ప్రయత్నం చేయాలి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్స్. బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాలకు చాలా బాగుంటుంది. మీరే వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? ఎంప్రెస్. బాగుంటుంది. పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్ళే భార్య భర్త వేరే వేళ్ళలో ఉన్న ఒంటరి ఆడవాళ్ళు, వీళ్ళకి, అలాగే సీనియర్ సిటిజన్స్, పెన్షన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగుంటుంది. ఆడవాళ్ళకి సంబంధించి లైఫ్ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలు లైఫ్ ఎంజాయ్ చేస్తారు. డబ్బు బాగా ఖర్చు పెట్టుకుని మీకు సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది. మీకు కావాల్సిన కొనుక్కొని ఇంట్లో వస్తువులు కానీ మీకు ఖర్చు పెడతారు. డబ్బు బాగా మీరు ఆడంబరంగా విలాసంగా ఉండే ప్రయత్నం చేస్తారు. దాని సపోర్ట్ కూడా మీకు ఇంట్లో వాళ్ళు ఇస్తారు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 6 ఆఫ్ కప్స్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనకు సైలెంట్ కిల్లర్స్ ఉంటాయి కొన్ని, ఏవి బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలాంటివి ఉంటాయి కదా. ఇవి ప్లస్ ఇమ్యూనిటీ తగ్గడము, ఐరన్ డెఫిషియన్సీ ఆడవాళ్ళకి,
ఈ మోనోపాజ్ ఏజ్లో ఉన్న వాళ్ళు 40+ ఉన్న వాళ్ళకి 50+ వాళ్ళకి కొంచెం ఇలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త, ముఖ్యంగా ఆడవాళ్ళకే అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. అది కూడా ఇమ్యూనిటీ ప్రాబ్లము లేదా ఈ ఐరన్ ఇలాంటి బి కాంప్లెక్స్ విటమిన్ డి లో లెవెల్స్ ఉండడము వీటి మూలంగా ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 9 ఆఫ్ సోర్ట్స్. ఏమి జరగదు కానీ ఓ తెలియని మానసిక ఒత్తిడిలో ఉంటారు. అంటే అన్నీ బాగున్నాయి, ఏం జరుగుతుందో అనే భయం, ఏమవుతుందో అనే భయం, ఏమవ్వదు, ఏమైతే అదే అవుతుంది, చేయగలిగేది ఏది ఉండదు అని ధైర్యం తెచ్చుకోవాలి. వీరైతే మీ జాతకం చూపించుకోండి, తగిన పరిహారాలు చేయించుకోండి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? మ్యూజిషియన్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ వ్యాండ్స్, విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మగవారికి సంబంధించి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ రకంగా అంటే పెళ్ళి కాకపోతే అమ్మ, లేదా పెళ్ళి అయితే మీ భార్య, పిల్లలు. ఆడవాళ్ళ ఇంట్లో కుటుంబ స్త్రీలకు సంబంధించి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. అంటే ఆరోగ్యపరం కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, ఇంకేదైనా కానీ. సపోజ్ అమ్మగారు ఉన్నారు, అమ్మగారికి ఆరోగ్యం, కూతురుంది పెళ్లి గురించి, భార్య తరపు వాళ్ళ వల్ల కొంత ఒత్తిడి లేదా భార్యకి అనారోగ్యం, ఇలా కొంత తెలియని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మగవాళ్ళు. కొంచెం జాగ్రత్తగా సహనంగా ఉండండి. పరిస్థితులు బేరీ చేసుకుని ఏం చేయాలి ఏం చేయకూడదు నిర్ణయించుకుని జాగ్రత్తగా నిర్ణయం చేయండి తప్ప తొందరపడి ఏదో చేసేయని ట్రై చేయవద్దు. నరఘోష ఎక్కువగా ఉంటుంది, అనవసరం మాటలేమో మాట్లాడద్దు. ఆడవారు పర్వాలేదు, ఎంత ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా కానీ మేనేజ్ చేసుకుంటారు, ప్రశాంతంగా కాలం గడుపుతారు, బాగుంటుంది. ప్రత్యేక సమస్యలు ఉంటే ఆడవాళ్ళకి ఏమి ఉండవు. వైవాహిక జీవితంలో ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇది కూడా మగవాళ్ళకి కనబడుతోంది. ఇందాక మీకు చెప్పాను కదా, ఆడవాళ్ళకి మీ శ్రీమతి గారికి కొంచెం అనారోగ్యం చేయడం కానీ ఇలాగేదైనా కొంత ఇబ్బందులు పడే అవకాశం కొంత కనబడుతోంది. సంతానపరంగా మంచి వృద్ధి కలుగుతుంది. సంతానానికి శుభవార్తలు వింటారు. సంతానపరంగా సంతానం బాగుంటుంది. విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మంచి క్యాంపస్ జాబ్ రావడం కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా పూర్తి అనుకూలత అంతా కూడా కనబడుతోంది. నక్షత్ర వారిగా తీసుకుంటే పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది? 4వ పాదం వాళ్ళకి హ్యాంగ్డ్ మ్యాన్, పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్, ఆశ్లేష వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ వ్యాండ్స్. ఈ చెప్పిన నెగిటివ్ పాయింట్ని కూడా ఆశ్లేష వాళ్ళకి ఉన్నాయి. మితిమీరిన ఒత్తిడి, మితిమీరిన ఆలోచనలు, అనవసరం శ్రమ, దారి మీద దరిద్రం ఎత్తుకు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందువల్ల కొంత సహనంతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి, సిస్టమేటిక్గా ఆలోచించండి. మీరు ఏం చేయగలరు ఏం చేయగలరు ఆలోచించుకుని తగినంత మీరు చేయండి. ప్రతిదీ మీరు చేయాలని అనుకోవద్దు. మీకు 7-8 రోజులు అలాగే ఉంటుంది. 2 వారాలు కొంత అనుకూలత వస్తుంది. పునర్వసు నక్షత్రం వల్ల మీ పని మీరు చేసుకుంటారు, అభిషాలు తలదూర్చరు, ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు, అనుకూల వాతావరణంతో ఏర్పడుతుంది. పుష్యమాలు కూడా పర్వాలేదు, జీవితంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అయితే నిర్లక్ష్యంగా ఉండడం మూలంగా పనుల్లో ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఎవరికి ఫైనాన్షియల్ కమిట్మెంట్లు ఇవ్వద్దు. ఉద్యోగ రిఫరెన్స్ ఎవరికి ఇచ్చి మీరు చేసేటప్పుడు ఉద్యోగం ఇప్పిస్తే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పరిహారం ఏం చేసుకోవాలి? పునర్వసు వాళ్ళు ఏం పరిహారం చేయాలి? 9 ఆఫ్ కప్స్, ప్రత్యేక పరిహారం ఇది అక్కర్లేదు, నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి. పుష్యం వాళ్ళు ఏం చేయాలి? క్వీన్ ఆఫ్ పెంటికల్స్, రఘుశ్యామల జపం చేసుకోండి. ఐం నమః ఉచ్చిష్ట చాండాలి మాతంగి సర్వజన్మ సంకర స్మహ జపం చేసుకోండి. ఆశేష వాళ్ళు ఏం చేయాలి? 8 ఆఫ్ సోర్ట్స్, ప్రత్యేక హోమం చేయించుకోండి. హ్రీం క్షం భక్షజ్వాలాజుహే కరాళదోష్టే ప్రత్యేక క్షం హ్రీం భుంపటు అధరభద్రకాళి మంత్రం జపం చేసుకోండి. ప్రత్యేకంగా కవచం చదువుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాలను కూడా మనకి 3 తరగతితో లైవ్ టెలికాస్ట్ వస్తుంది సార్, చూడండి. శుభం.